ముఖ్యంగా సిద్దిపేట నుండే కవిత సింహ గర్జన తండ్రి కేసీఆర్ స్ఫూర్తితో పొలిటికల్ కెరీర్ పక్కా ప్లాన్ అని కూడా ప్రచురించారు. ప్రధానంగా ఇది చాలా ఇంపార్టెంట్. మనం చూద్దాం, సిద్దిపేట నుండే కవిత సింహ గర్జన స్టార్ట్ అవబోతుంది. మనకి తెలుసు, మరి కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ముద్దు బిడ్డగా గతంలో మరి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు జాగృతి నేతగా, మరి జాగృతి మహిళగా బతుకమ్మల ద్వారా ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా సుపరిచితురాలు. అయితే అనూహ్య కారణాల వల్ల మరి ఆటోమేటిక్గా కేసీఆర్ తన ప్రభుత్వాన్ని కోల్పోవటం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోవటం, ఫస్ట్ బీఆర్ఎస్గా మారటం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోవటం, ఆ తర్వాత రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వాన్ని స్థాపించడం, ఆ తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవడం, ఆ తర్వాత మరి కవిత లిక్కర్ స్కామ్ కేసులో కొన్నాళ్ళు జైల్లో శిక్ష అనుభవించడం, బెయిల్ పైన బయటికి రావటం, ఆ తర్వాత పార్టీ నుండి సస్పెండ్ కావటం, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా కూడా కవితను పార్టీ నుంచి బయటకు పంపిన వాళ్ళల్లో కీలకంగా ఉన్న వ్యక్తి హరీష్ రావు అంటూ, గుంటనక్క అంటూ కవితే చెప్పటం, ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ చకచక జరిగిపోయాయి. ఆఖరికి ఇప్పుడు కవిత సొంత కుంపటికి రెడీ అయిపోయారు. ఎటువంటి పరిస్థితుల్లో మే మొదటి వారంలో మరి కొత్త పార్టీ పెడతారట. ఆ కొత్త పార్టీలో తెలంగాణ అని కంపల్సరీ ఉండేటట్లు కూడా కవిత చూస్తారట. కాదే ఆ పార్టీలో తెలంగాణ అని కూడా ఉంటుందట. ఇది ఒక రకంగా చెప్పాలంటే మరి కేసీఆర్కు బిగ్ షాక్ అని మనం చెప్పుకోవాలి. మరి ముందు నుంచి అనుకున్నప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్లో భారత రాష్ట్ర సమితి ఉంది, కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది లేదు. అసలు ఎక్కడ తెలంగాణ ప్రజలకి అదేవిధంగా